పేరు వర్మ, రైతు కూలీ సంఘం జిల్లా రాష్ట్ర సహాయ కార్యదర్శిని. ఈ నెల 15, 16, 17 తేదీల్లో రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు ఏలూరులో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ దేశవ్యాప్తంగా రైతాంగం అంతా తమ పండించిన పంటలకి కనీస మద్దతు ధర చట్టం చేయమని చెప్పి ప్రభుత్వాల మీద అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాయి. అయినప్పుడు కూడా ఇవాళ ఈ ప్రభుత్వాలు రైతాంగం యొక్క సమస్యల్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. గతంలో అనేక సందర్భాల్లో కూడా రైతాంగానికి హామీలు ఇచ్చినటువంటివి కూడా ఈ ప్రభుత్వాలు అమలు జరపట్లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ అధికారంలో రాకముందు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను, వ్యవసాయాన్ని పరిరక్షిస్తానని చెప్పి హామీ ఇచ్చినా కూడా ఈ రోజు కూడా సమస్యలు పరిష్కారం కాల. అదేవిధంగా వ్యవసాయ రంగం రోజు రోజుకి సంక్షోభంలోకి వెళ్ళిపోతూ ఉంది. మొదటి రోజు 15వ తారీఖున రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వేలాది మందితోటి ప్రారంభ సభ టొబాకో మర్చెంట్ హాల్లో జరగబోతా ఉంది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆల్ ఇండియా స్థాయిలో రైతాంగ ఉద్యమ నాయకులు కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే భూమి సమస్యలు, రైతాంగ సమస్య అన్నీ కూడా ఈ మహాసభల్లో చర్చిస్తాము. అదేవిధంగా భవిష్యత్తులో ఇవాళ రాష్ట్రంలో ఏర్పడుతున్నటువంటి కొత్త ప్రభుత్వం, అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిన పరిస్థితుల్లో రైతాంగం అంతా కూడా తమ కనీస మద్దతు ధర చట్టం అనేటువంటిది ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉందని దాన్ని ఈ మహాసభల్లో చర్చించే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ పోలవరం నిర్వాసితులకి కూడా సరైనటువంటి పునరావాసం కూడా అందించినటువంటి పరిస్థితుల్లో ఈ మహాసభల్లో అది కూడా చర్చిస్తాము. ఆ రకంగా మొత్తం రైతాంగ సమస్యల మీద, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సమస్యల మీద కూడా ఈ మహాసభలో చర్చలు జరుగుతున్నాయి. రెండో రోజు, మూడో రోజు కూడా అదే మర్చెంట్ హాల్లో మహాసభలు జరగబోతూ ఉంది. అనేక అంశాల మీద, రైతాంగ సమస్యల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఈ మహాసభల నిమిత్తము ఇవాళ మా వాలంటీర్లందరూ కూడా ఏలూరు పట్టణంలోని ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అనేక మంది దగ్గరికి వెళ్ళి మహాసభలను విజయవంతం చేయమని చెప్పి కోరుతూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ ఈ ఏలూరులో ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ కూడా ఇవాళ వీధి వీధిలో తిరిగి ప్రచారం చేస్తూ ఆ రకంగా మా రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలకు సహకరించమని, తోడ్పాటును అందించమని చెప్పేసి పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు షేక్ బాషా. నేను రైతు కూలీ సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిని. మా రైతు కూలీ సంఘం మొత్తం ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారాల మార్గాలు ఏమిటని చెప్పి ఈ 3 రోజుల మహాసభల్లో 15, 16, 17 జరిగిన రాష్ట్ర మహాసభల్లో చర్చించడం జరుగుతుంది. మొత్తం ఈరోజు పాలకవర్గాలందరూ కూడా రైతే రాజని అంటున్నారు. రెండో వైపు రైతు యొక్క నడ్డి ఎరగొడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఏ పంట పండించినా ఈరోజు గిట్టుబాటు దొరకని పరిస్థితి, రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఈరోజు మనం దేశంలోనూ రాష్ట్రాలను చూస్తున్నాం. దీనికి ఈ గత 70 సంవత్సరాలుగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న పాలకవర్గ పార్టీలు తీసుకొచ్చినటువంటి రైతాంగ వ్యతిరేక విధానాల ఫలితంగానే రైతాంగం యొక్క ఆత్మహత్యలు కానీ, వ్యవసాయ రంగ సంక్షోభం కానీ ఈరోజు దీనికి మూలంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సర్వస్వం కోల్పోయి ఈరోజు పునరావాసం కోసం వస్తుంటే మొత్తం ఈరోజు వాళ్ళకి పునరావాసం కల్పించాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళని గాలికి వదిలేసింది. ఈరోజు పునరావాస కాలనీలన్నీ అత్యంత చౌక కూలీకి దొరికేటువంటి లేబర్ అడ్డాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని విషయాలపైన ఈ మహాసభల్లో చర్చించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలకి దేశంలోని 10 రాష్ట్రాల నుంచి కూడా రైతు ఉద్యమ నాయకులు పాల్గొంటున్నారు. 13 జిల్లాల్లో నుండి రైతు కూలీలందరూ కూడా ఈ మహాసభల్లో పాల్గొంటున్నారు. అందుకని ఈ మహాసభలకి విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఆర్థికంగా తోడ్పాటును అందించాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. వర్ధిల్లాలి రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలి రైతు కూలీ సంఘం. విజయవంతం చేయండి 15, 16, 17 ఏలూరులో జరిగే రాష్ట్ర మహాసభలను. రైతు కూలీ సంఘం విజయవంతం చేయండి 15, 16, 17 తేదీలో జరిగే రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలను. రావాలి మీరంతా 15వ తారీఖున మున్సిపల్ ఆఫీస్ వద్ద జరిగే బహిరంగ సభకు. రద్దు చేయాలి 3 వ్యవసాయ చట్టాలను, రద్దు చేయాలి 3 వ్యవసాయ చట్టాలను, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను వెంటనే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలి, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరను. వర్ధిల్లాలి రైతు కూలీ పేదల ఐక్యత.
ఐక్యత. పోరాడదాం పోరాడదాం వ్యవసాయ రంగంలో సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా. తేవాలి కనీస మద్దతు ధరల చట్టాన్ని. వర్ధిల్లాలి రైతు కూలీ సంఘం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.